హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లరా. ఇక్కడ యాకోబు 5:7 కూడా ఏమంటున్నాడంటే, ప్రభు రాకడ వరకు సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎప్పటిదాకా ఓపిక పట్టాలి బ్రదర్? ఎంతసేపు ఓపిక పట్టాలి బ్రదర్? ప్రభు రాకడ వరకు. హల్లెలూయా. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడంట. కాబట్టి ఓపిక చేదుగా ఉంటుంది, దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించడానికి పూరుకున్నప్పుడు విజయం వెంటనే రాదు. విజయం లభించట్లేదని చెప్పి మనం నిరాశ చెందుతూ ఉంటుంటాం. ఓపికతో కృషి చేయాలి ప్రియులారా. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఫ్లోరెన్స్ చాడ్విక్, మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, FLORENC, ఫ్లోరెన్స్ మే చాద్విక్ ఒక విషయాన్ని మీకు నేర్పించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈత పందెంలో విజయం సాధించాలని చెప్పి ఎంతో ఆశించేటువంటిది ఆమె, ఒక లేడీ. తన 6 సంవత్సరాల వయసులోనే 50 మీటర్ల రేసులో పాలు పంచుకున్నది. మరి అందరికంటే ఆఖరుగా వచ్చిందంటండి. ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయించారు. ఓడిపోయినా సరే విడిచిపెట్టలేదు. నెక్స్ట్ సంవత్సరం ఏం చేసిందంటే మళ్ళా అదే పోటీలో పాల్గొంది, కానీ విజయం సాధించలేదు. అయినా సరే విడిచిపెట్టలేదు. మళ్ళీ 11వ సంవత్సరం వచ్చింది. 11వ సంవత్సరంలో 6 మైళ్ళ ఈ యొక్క స్విమ్మింగ్ అంటే ఈత పోటీలో పాల్గొన్నది. అంత చిన్న బాలిక అంత దూరం మరి ఈదింది కాబట్టి అలా ఈదినందుకు అందరి దృష్టి కూడా ఆకర్షించబడింది. ఈ లోపల 14 సంవత్సరాలు వచ్చాయి. 14వ సంవత్సరంలో ఏమైందంటే మరి దేశ క్రీడల్లో పాలు పంచుకున్నది. అప్పుడు ఈత పోటీల్లో 2వ స్థానాన్ని గెలుచుకున్నదంటండి. హల్లెలూయా. తర్వాత 18 సంవత్సరాలు వచ్చాయి, అండర్ 18 ఇయర్స్. ఆ యొక్క 18వ ఏట ఒలింపిక్స్ పోటీల్లో పాలు పంచుకున్నదంట. ఒలింపిక్స్లో 4వ స్థానానికి వచ్చిందంటండి. గమనించాలి ఈ మార్పులన్నీ మీరు. ఈలోగా ఆమెకు వివాహం జరిగిపోయింది. ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్నటువంటి 12 సంవత్సరాలకు మరి ఇంగ్లీష్ ఛానల్ను ఆమె ఇది అంతకుముందు ఉన్నటువంటి 24 సంవత్సరాల క్రితం ఈదినటువంటి గ్రేట్ రూడ్ ఎడర్లీ అనేటువంటి 14 గంటల 34 నిమిషాల రికార్డును బద్దలు కొట్టిందంట. హల్లెలూయా. ఈ యొక్క ఫ్లోరెన్స్ చాడ్విక్ ఫ్రాన్స్ నుంచి, మరి ఫ్లోరెన్స్ చాడ్విక్ అనేటువంటి ఈవిడే ఈ యొక్క ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ వరకు అంటే 13 గంటల 20 నిమిషాల్లో ఈదిందంట. తర్వాత ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ వరకు ఈది ఇంగ్లాండ్లో ఆగకుండా తిరిగి ఫ్రాన్స్ వరకు 16 గంటల 22 నిమిషాల్లో తిరిగి ఈత కొట్టుకుంటూ వచ్చిందంట. హల్లెలూయా. ఇంగ్లీష్ ఛానల్ను తొలిసారిగా ఈదినటువంటి మహిళగా ప్రసిద్ధి చెందిందంట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫ్లోరెన్స్ గారు మొదటిసారిగా అపజయం పొందినప్పుడు ఇంకా నేను సాధించలేనని చెప్పి విరమించినట్లయితే, ఇంకా నేను సాధించలేని చెప్పి ఆగిపోయినట్లయితే ఆమె పేరు ఎవరికి తెలిసిండేది కాదు. పట్టుదలతో సాధించిన ఎడల మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని ఈ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. మీరు కొన్నిసార్లు ప్రార్థిస్తారు, కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ కనెక్ట్ అవుతుంటారు, కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్రార్థనలు వేస్తారు. ఓ 1 నెల రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, అంతే. ఇంకా మనకు సాధించలేము, ఇంకా మనం నెరవేర్చలేం, ఇంకా మన జీవితంలో జరగదు, ఇంకా మనకి దాన్ని పొందుకోలేం, ఇంకా అవ్వదులే అనేటువంటి నిరుత్సాహ పరిస్థితులు అక్కడ ఆగిపోతారు. కానీ ఈమె చూసినట్లయితే ఫస్ట్ టైం ఓడిపోయింది, సెకండ్ టైం కూడా పెద్దగా ఏమీ లేదు. నెమ్మదిగా విజయం వైపు అడుగులు వేస్తూ విజయాన్ని స్వతంత్రించుకుంటూ మరి ప్రపంచంలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను గుర్తించుకునేటువంటి స్థితికి ఎదగగలిగిందంటే అది సడన్గా ఒక కలలాగా ఒక నైట్లో జరిగిపోయినటువంటిది కాదు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఓపికను కోల్పోతూ ఉన్నారా? ఓపిక చేదుగా ఉంటుందంట, దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుందంట. కాబట్టి ఈ ఫ్లోరెన్స్ గారు మొదటిసారిగా అపజయం పొందింది, ఓడిపోయింది. అక్కడ ఆగిపోతే ఆమె పేరు ఎవరికి తెలిసేది కాదు, పట్టుదలతో సాధించింది. హల్లెలూయా. ఇంకొక విషయం మీతో చెప్తాను ప్రియులారా. విన్స్టన్ చర్చిల్ అందరికీ తెలుసు. ఆయన ఎవరంటే బ్రిటిష్ ప్రధాని అయినటువంటి మరి బ్రిటిష్ ప్రధాని
ఆ, ఆయన బాల్యంలో మందమతిగా ఉండటం వలన అతడు ఏ ఉద్యోగము కూడా సంపాదించుకోలేదని చెప్పేసేసి చర్చిల్ తండ్రి అనుకున్నాడు. ఇంక వీడికి ఏ ఉద్యోగం రాదు, మందమతి, బుద్ధిహీనుడు, జ్ఞాపకం ఉండదు అని చెప్పేసేసి చార్లెస్ డార్విన్ మరి సరిగా చదువుకోకపోవటం వల్ల బాల్యంలో అతని తండ్రి కుటుంబ గౌరవానికి మచ్చ తెస్తున్నావురా అన్నాడంట. గమనించాలి. జీకే చెస్టర్టన్ మరి 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అక్షరాలు నేర్చుకోలేకపోయాడంట. రాయటం కానీ చదవటం కానీ ఏమీ 8 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆలో అటువంటి అక్షరాలు నేర్చుకోలేదంట. కాబట్టి వాళ్ళ టీచర్ ఏమన్నా తెలుసా, నీ తల తెరిస్తే మెదడు ఉండదు, తెల్లని కొవ్వు ఉంటుంది, కొవ్వు తప్ప నీ మెదడులో బ్రెయిన్ లేదు నీకు, నీ మెదడుకి ఓపెన్ చేసి చూస్తే తెల్లని కొవ్వు ఉంటుంది అని చెప్పి ఆ జోకులు వేసేటువంటి వాడంట. అతడు 80 నవలలు రాశాడు, 200 కథలు రాశాడు, 4000 వ్యాసాలు రాశాడు, అనేక నాటికలు, 100 కొద్దీ పద్యాలు రాశాడు. మనందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బుని కనిపెట్టాడు కదా. థామస్ ఆల్వా ఎడిసన్ గారి యొక్క టీచర్ ఏమన్నదంటే, ఇతడు ఎందుకు పనికిరాడు అని చెప్పి అన్నదంట. కానీ ప్రపంచానికి వెలుగునిచ్చాడు. ఐన్స్టీన్ గారు మీకు తెలుసు కదా. ఐన్స్టీన్ గారి యొక్క టీచర్ ఏమని తెలుసా, నీవు చదువుకొనట కంటే పని చేసుకోరా బాబు, పని చేసుకుంటే లాభం నీకు అని చెప్పి సలహా ఇచ్చాడంట ఐన్స్టీన్ గారి టీచరు. వారంతా కూడా తమ తమ రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించారంటే వాళ్ళని ఎవరో డిసప్పాయింట్ చేసేస్తే ఆగిపోలేదు. ఇంక నీకు పెళ్ళావు, ఇంక నీ జీవితం అంతే, నీకు ఉద్యోగం రాదు, ఇంక నీకు పిల్లలు పుట్టరు, ఇంక నీకు ఏమీ లేదు, అయిపోయింది, నీ వయసు అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ సత్తా అంతా అయిపోయింది అని చెప్పి ఎవరన్నా అంటుంటే అవును నిజమే, ఇంక నా పని అయిపోయింది అనేటువంటి తీర్మానాలు చాలామంది తీసుకుంటున్నారు. కాబట్టి నీవు కూడా నిరాశపడక నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించు. నీ జీవితంలో సాధించలేదంటూ ఏది ఉండదు. ప్రియులారు గమనించాలి. పడిపోయిననుకోవద్దు, పైకి లేచి పరిగెత్తు. హల్లెలూయా. ఆగిపోవద్దు, పడిపోయిన చోటే పాతికిపోవద్దు, పడిపోయిన చోట నుంచి పైకి లేచి పరిగెత్తు. మరి నీకంటే ముందు వెళ్తున్నటువంటి వారిని క్రాస్ చేసి నువ్వు ముందుకు వెళ్తావు. హల్లెలూయా. అలాగే ఏరియా కూడా మనం అక్కడ చూసినట్లయితే వర్షం రాకుండా ప్రార్థన చేస్తారు కదా. వర్షం రావాలని ప్రార్థన చేసినప్పుడు ఆహాబు నువ్వు వెళ్ళిపో రథం మీద అంటే రథం మీద వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మరి ఆహాబు రాజు కంటే ఏలియా ఏం చేస్తానంటే కాలినడకతో వెనకాల ప్రయాణం ప్రారంభిస్తాడు. నార్మల్గా ప్రారంభిస్తాడు, కానీ పరుగున ఆహాబు రాజు కంటే ముందు వెళ్ళిపోతాడంట. నువ్వు ప్రయాణం ముందు ప్రారంభించావా, వెనక ప్రారంభించావా, ఎప్పుడు ప్రారంభించావు, ఎలా ప్రారంభించావు అన్నది కాదు, కార్యారంభం కాదు, కార్యానంతం మేలంట. కాబట్టి నువ్వు ఎలా ముగించావు అనేటువంటిదే ముగింపు అనేటువంటి చాలా ముఖ్యం. కాబట్టి నీ జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత లోతుల్లో, ఎంత గోతుల్లో, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారేమో ఈ రోజున ఓపిక పట్టండి. పడిన చోట నుంచి పైకి లేవండి, మరలా పరుగును ప్రారంభించండి, మరలా ప్రభు వైపు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఓపికతో మన పందిరంగంలో మనం పరిగెడదాం. కాబట్టి ఓపికతో పరిగెట్టే ప్రతి వారిని విజయం వరిస్తుంది. హల్లెలూయా. మన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం విజయం సాధించటం. యోహాను 16:33లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను లోకాన్ని జయించాను, కాబట్టి మీరు కూడా జయించాలన్నది నాకు ఉద్దేశం. మీరు జయించిన వాని బిడ్డలు, జయించిన వానికి నేను జీవకిరీటం ఇస్తాను. కాబట్టి మీరు జయించాలన్నది నా ఉద్దేశం. మీరు జయించడం కోసమే నేను సిలువలో నా ప్రాణాన్ని పెట్టానని యేసయ్య నీతో అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీ కుటుంబం అస్తవ్యస్తంగా ఉందా, లేకపోతే నీ భార్యాభర్తల మధ్యన రిలేషన్ దెబ్బతినేసిందా, లేకపోతే నీ వ్యాపారంలో నష్టపోయారా, లేకపోతే మీ కుటుంబంలో సమస్యలు వచ్చాయా, నీ ఆరోగ్య విషయంలో ఏదో తెలియనటువంటి సమస్యను అనుభవిస్తున్నారా, లేకపోతే మీ బంధువులు స్నేహితుల మధ్య మీ మనసును నలుగుతూ ఉన్నాయా, లేకపోతే మీ ప్రాపర్టీస్ విషయంలో మీకు ఏదో అన్యాయం జరుగుతూ ఉందా, లేకపోతే మీ అన్నదమ్ముల మధ్య, మీ కుటుంబాల మధ్య, లేకపోతే మీ సంఘాల మధ్య, మీ పరిచర్ల మధ్య ఏదో డిస్టర్బెన్స్ చేస్తే ఎలుబడి చేస్తూ ఉన్నాయా, ఓపిక పట్టండి. హల్లెలూయా. ఓపికతో యేసయ్య వైపు చూస్తూ పందెంలో ముందుకు పరిగెట్టండి. ఆగిపోవద్దు, పడిపోవద్దు, పతనమైపోవద్దు. ప్రభు వైపు చూస్తూ బలం తెచ్చుకొని లేచి పరిగెట్టండి. తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. నమ్మిన వారంతా కూడా పొందుకొందురుగాక. ఆమేన్.